నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. అభివృద్ధి నేతగా ప్రజల హృదయాల్లో చంద్రబాబుకు సుస్థిర స్థానం. టీడీపీ జిల్లా అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ టీడీపీ పల్నాడు జిల్లా కార్యాలయంలో సంబరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రస్థానం. ముఖ్యమంత్రిగా 30 సంవత్సరాల మైలురాయి. మీడియా సమావేశంలో ఎమ్మెల్యే అరవింద బాబు. రేపే సూపర్ 6 సూపర్ హిట్ శ్రీశక్తి విజయోత్సవ సభను జయప్రదం చేయండి పిలుపునిచ్చిన ఎమ్మెల్యే అరవింద బాబు. నర్సరావుపేటలో అడ్వాన్స్డ్ 108 అంబులెన్స్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే అరవింద బాబు. 25 సంవత్సరాల నుంచి ఉంటున్న కాలనీకి సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలు, మంచినీరు ఏర్పాటు చేయాలని లలితానగర్ కాలనీ వాసుల విన్నపం. నర్సరావుపేటలో బీజేపీ జిల్లా అధ్యక్షులు శశికుమార్ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణుల ఆందోళన. పల్నాడు జిల్లా భీమవరం గ్రామాన్ని సత్తెనపల్లి మున్సిపాలిటీలో విలీనం చేయవద్దు. కలెక్టరేట్ ముందు నిరసన చేపట్టిన భీమవరం గ్రామస్తులు. వినూత్నమైన ఆలోచనలతో విజనరీ నాయకుడిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు నవ్యాంధ్రప్రదేశ్ ని ప్రగతి పదంలో నడిపించి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేసి చూపిన నేతగా నారా చంద్రబాబు నాయుడు ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారని తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా తొలిసారి బాధ్యతలు చేపట్టి 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని నర్సరావుపేటలో జిల్లా కార్యాలయంలో రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ వైద్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ కడియాల వెంకటేశ్వరరావుతో కలిసి కొమ్మాలపాటి కేక్ కట్ చేశారు. తెలుగువాడు ఏ రాష్ట్రంలో అయినా సరే కనీసం ఒకసారి ముఖ్యమంత్రి అయితే జనాలకి రెండోసారి ముఖ్యమంత్రి హోదా వస్తుందా రాదా అనే దాని మీద మనకు కనపడతా ఉంటుంది. మన మధ్య పేపర్లోనూ మీడియాలోనూ కూడా ఎలక్ట్రానిక్ మీడియా కూడా చెప్పారు. అత్యధిక రోజులు ముఖ్యమంత్రిగా పనిచేసిన వారి సంఖ్యను కూడా వేయటం కూడా జరిగింది. అప్పుడు నాకు కుతూహలంగా ఉండి ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ముఖ్యమంత్రులు చేశారు, వారి యొక్క పరిస్థితులు ఏంటి అంటే పట్టుబని ఒక 2 సంవత్సరాల ముఖ్యమంత్రి కూడా పనిచేయని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక 30 సంవత్సరాల క్రితం ఒక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం నారా చంద్రబాబు నాయుడు అనే నేను అనే పదంతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజుకి మరి 30 సంవత్సరాల కాలం పూర్తయింది అంటే అందరూ ముఖ్యమంత్రులు వస్తారు. పాలసీగా ఏదో చేసుకొని ఆయన సీట్ కోసం నిలబెట్టుకోవటం కోసం అనేక ప్రయత్నాలు చేస్తారు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టాడు, అనేక పథకాలను ప్రవేశపెట్టారు. అయితే ఆర్థికంగా అభివృద్ధి చెందడం కోసం తీసుకున్న నిర్ణయాలు, చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలు అనేకం. చంద్రబాబు నాయుడు గారు 1995 సెప్టెంబర్ 1వ తారీఖున కఠోరమైనటువంటి నిర్ణయం తీసుకొని రాష్ట్రం కోసం, తెలుగుదేశం పార్టీ కోసం, తెలుగు ప్రజల కోసం ఆ రోజున ఇదే రోజు ప్రమాణ స్వీకారం చేయటం. వారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే బడ్జెట్ చూస్తే కేవలం 10,000 కోట్ల రూపాయల మధ్య ఉండేది. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనే ఆలోచన ఆయనలో చాలా బలంగా ముందుకు తీసుకుపోయారు. దాన్ని కొన్ని సంస్కరణల ద్వారా బడ్జెట్ని వారు 1995 నుంచి 2025 వరకు చూసినట్లయితే 10,000 ఉన్నటువంటి బడ్జెట్ని 2004 వరకు దాదాపుగా 1,25,000 కోట్ల రూపాయలకు తీసుకువెళ్ళటమే కాకుండా రాష్ట్రాన్ని ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి. తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రస్థానం అసాధారణమైనదని మరియు ప్రేరణాత్మకమైనదని నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు తెలిపారు. సోమవారం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మొదటిసారిగా ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి 1995 సెప్టెంబర్ 1 నుంచి ఈరోజు 30 సంవత్సరాలు పూర్తయిందని చెప్పారు. 1995 సెప్టెంబర్ 1న 45 సంవత్సరాల వయసులో ఆంధ్రప్రదేశ్లో అతి యవ్వనమైన ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారని అన్నారు. ఆ సమయంలో టీడీపీ పార్టీలో ఆయన ఆర్థిక మంత్రిగా, రెవెన్యూ మంత్రిగా కీలక పాత్ర పోషించి పార్టీని బలోపేతం చేశారు. ఎన్టీఆర్ మంత్రిసభలో ఆయన పనిచేస్తూ 1994 ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావటానికి మూలాలు వేశారు. ఇది టీడీపీ చరిత్రలో మరొక మలుపు. ఆయన పార్టీని రక్షించడానికి, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి చేసిన కృషి అపారమని అరవింద బాబు వివరించడం జరిగింది. సెప్టెంబర్ 1వ తేదీ నారా చంద్రబాబు నాయుడు గారు మొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన తేదీ ఇది. ఒక ప్రధానమైన ఘట్టం ఆంధ్రప్రదేశ్
ఉమ్మడి ఆంధ్ర కానీ ఆంధ్ర రాష్ట్రానికి ఒక ప్రధానమైన ఘట్టం. ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో మలుపులు, ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు పడి ఆయన ఇప్పటికే 4 సార్లు ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. మొట్టమొదటిసారిగా 95లో ఆయన మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. అదేవిధంగా రెండోసారి మళ్ళీ 99లో మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. మళ్ళీ 2014లో మూడోసారి ముఖ్యమంత్రి, అదేవిధంగా 2024లో నాలుగోసారి ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలు చేసుకున్న పుణ్యమని ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఇవాళ ఉమ్మడి కుటుంబాన్ని ఏర్పాటు చేసి టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో ఒక మంచి సుపరిపాలన చేస్తూ అమరావతి రాజధాని నిర్మించడానికి, పోలవరాన్ని కట్టుకోవడానికి అన్ని విధాల ఆలోచనలు చేస్తున్న మనిషి నారా చంద్రబాబు నాయుడు గారు. వారికి అండగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఓ పట్టుదలతోటి ఇద్దరు కూడా వ్యక్తులు వేరైనా ఒకే విజన్ తోటి వాళ్ళ పరిపాలన సాగిస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చుకోవాలని చెప్పి ఆలోచనతో ఇద్దరు కూడా ప్రయాణం చేస్తున్నారు. మరి వాళ్ళ ప్రపంచ చరిత్రలో చంద్రబాబు నాయుడు గారి పేరు తెలియని వారు ఎవరు లేరు. చంద్రబాబు నాయుడు గారు ఒక సెలబ్రిటీ లాంటి వ్యక్తి. వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా తెలుగు జాతి మొత్తం కూడా ఆయన తెలియని వారు ఎవరు లేరు. అదేవిధంగా అన్ని దేశాల్లో కూడా 126 దేశాల్లో చంద్రబాబు నాయుడు గారు పర్యటన చేయడం జరిగింది. ఎన్నోసార్లు పర్యటన చేశారు. ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా మార్చడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రజల వద్దకు పరిపాలన అనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. నర్సరావుపేట నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఆధ్వర్యంలో స్థానిక భువనచంద్ర టౌన్ హాల్ నందు మంగళవారం స్త్రీశక్తి విజయోత్సవ సభ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు తెలిపారు. కూటమి నాయకులు, కార్యకర్తలు, తెలుగు మహిళలు, జనసేన వీర మహిళలు, బీజేపీ మహిళలు, అభిమానులు వేలాదిగా పాల్గొని విజయోత్సవ సభని జయప్రదం చేయాలని కోరిన ఎమ్మెల్యే చదలవాడ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ ముందుకెళ్తూ మాట తప్పుడు మడం తిప్పడనే కార్యక్రమాన్ని చేపట్టి మరి రేపు 2వ తేదీన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు. ఆ సందర్భంలో నర్సరావుపేట పట్టణంలో స్త్రీశక్తి పథకాన్ని మేము ప్రవేశపెడుతున్నాము. ఉచిత బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తూ నర్సరావుపేట టౌన్ హాల్లో సాయంత్రం 4 దాదాపు 4,000 మంది మహిళలతోటి మరి ఒక విజయోత్సవ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మీడియా సోదరులు, అదేవిధంగా మహాశక్తి మహిళలు, వీర మహిళలు అందరూ కూడా హాజరు కావాలి. నర్సరావుపేట పట్టణంలో ఉన్న మహిళలందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై మనం అందరం కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి రుణం తీర్చుకునే అవకాశం మనకు ఉంది కాబట్టి రేపు ఆ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని మరి అక్క చెల్లెళ్ళు, మహిళలందరూ కూడా పిలుపునిస్తున్నాం. పల్నాడు జిల్లా నర్సరావుపేట కలెక్టరేట్ ఎస్పీ కార్యాలయంలో సమస్యల పరిష్కారానికి అర్జీలు స్వీకరించిన అధికారులు ప్రతి అర్జీని పరిశీలించి సత్వర పరిష్కారానికి ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ శ్రీనివాసరావు. నర్సరావుపేట మండలం కేసానుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని లలితనగర్లో 25 సంవత్సరాల నుంచి ఉంటున్న మౌలిక వసతులు లేవని, డ్రైనేజీ కాలువలు నిర్మించి మంచినీరు కాలనీకి వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని కలెక్టర్కి వినతి పత్రం అందజేసిన లలితనగర్ కాలనీ వాసులు. నా పేరు వేమూరు బాలకృష్ణాచారి అండి. మాది కేసనపల్లి పంచాయతీ పరిధిలో లలితాదేవి కాలనీ. మాకు గత కొన్ని సంవత్సరాల నుంచి కాలనీ పుట్టిన కాడి నుంచి 25 సంవత్సరాల నుంచి మాకు డ్రైనేజీలు లేవు, కాలువలు సైడ్ కాలువ, రోడ్లు లేవు, మరమ్మతులు లేవు. మెయిన్ రోడ్డు వేసారే కానీ సైడ్ రోడ్లు వేయలేదు, కాలువలు కట్టలేదు. అందుకని దీని ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే కలెక్టర్ గారు కూడా అర్జీ ఇవ్వమన్నారు. కలెక్టర్ గారికి అర్జీ ఇస్తే దసరా తర్వాత కనపడండి, మీకు చేసి పెడతాము, మీరు ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారు, మీకు ముందే శాంక్షన్ అయినాయి అని చెప్పి నెక్స్ట్ దాంట్లో మీకు చేసి పెడతామని అన్నారండి. లలితాదేవి కాలనీ ఆ అర్జీ ఇవ్వటానికే వచ్చాం కలెక్టరేట్ గారి దగ్గరికి. మొన్న ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే కలెక్టర్ గారికి ఇవ్వమని చెప్పానని అన్నారు. అందుకని చెప్పని ఇవాళ కలెక్టర్ గారికి ఇచ్చాము మెమోరాను. ఇస్తే సార్ చూస్తాను అని అన్నారు. ఇన్నాళ్ళ దాకా ఎందుకు ఊరుకున్నారు, ముందుగా చెప్తే అప్పుడే చేసేవాళ్ళం కదా అని అన్నారు. వేరే మధ్యలో నాయకులు ఏదో చేస్తారని చెప్పి ఇన్నాళ్ళ దాకా మీకు తాత్సారంగా ఊరుకున్నాం. వాళ్ళు ఏం చేయకపోతే వాళ్ళు మేమే వచ్చి ఇవ్వాల్సి వచ్చిందని చెప్పాము. సత్తెనపల్లి మున్సిపాలిటీలో భీమవరం గ్రామాన్ని విలీనం చేసే ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ కార్యాలయం వద్ద ర్యాలీ నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ అరుణ్ బాబుకి అర్జీ అందజేశారు. మాది సత్తెనపల్లి రూరల్ మండలం భీమవరం గ్రామం అండి. నేను మాజీ సర్పంచ్ వారి వాళ్ళ భర్తని. గతంలో
2014 టు 19 దాకా సర్పంచ్ చేశాము. ఆ కాలంలో మాకు ఎప్పుడు అభివృద్ధి అయినా కూడా ఆ కాలంలో 100% అభివృద్ధి జరిగింది. ఈరోజు మున్సిపాలిటీ వాళ్ళు భీమవరం గ్రామ పంచాయతీని మున్సిపాలిటీలు విలీనం చేసిన కొరకు మొన్న 30వ తారీఖు 8/2005 మున్సిపాలిటీలో ఒక తీర్మానం నమోదు చేశారు. ఏం తీర్మానం చేశారంటే భీమవరం గ్రామ పంచాయతీ అందరూ ఆమోదించారు. ఆమోదించిన దానికి మున్సిపాలిటీలో తీర్మానం పెడతామని చెప్పి పెట్టారు. మాకు గ్రామ పంచాయతీగా మేము ఎప్పుడు గ్రామ సభ పెట్టారు తప్ప గ్రామ సభకి మేము ఇన్వాల్వ్ అయినప్పుడు మాకంటూ ఊరు మొత్తం వ్యతిరేకించింది ఏంటంటే మాకు భీమవరం గ్రామ పంచాయతీగానే కొనసాగించాలి తప్ప మున్సిపాలిటీ వద్దని మేము అందరం ఏకమొక్కతోటి ఊరు మొత్తం కలిపి ఒక మాట చెప్పాము. నర్సపేట జొన్నలగడ్డకు చెందిన రైతులు సొసైటీ బ్యాంకు రుణ సహాయం కోసం అప్లై చేయగా వారు మార్టిగేజ్ చేయాలని స్థానిక రిజిస్టర్డ్ ఆఫీస్కి పంపించడం జరిగింది. గత నెల 8వ తేదీ నుంచి నేటి వరకు మార్టిగేజ్ కాకుండా నెట్ పనిచేయట్లేదని రైతుల్ని ఇబ్బందికి గురి చేస్తున్నారంటూ సోమవారం నర్సపేటలోని కలెక్టరేట్లో జరిగిన గ్రీవెన్స్ సెల్లో జిల్లా కలెక్టర్కి అర్జీ అందజేశారు. రైతులే అన్నదాతలే చెబుతున్న ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా సొసైటీలో రైతులు రుణాలు తీసుకోవాలంటే మరి సొసైటీ అక్కడ ఉన్న చైర్మన్ కానీ కార్యదర్శులు కానీ బాండ్లు తయారు చేసి చలానాలు తయారు చేసి దాదాపు 4 రోజుల కిందట కూడా మరి స్థానిక సబ్ రిజిస్ట్రార్కి పంపించారు. ఆ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో వీళ్ళు చలానాల మీద కానీ బాండ్ల మీద కానీ ఎటువంటి సంతకాలు ఇవ్వలేదు. మరి సొసైటీ వాళ్ళేమో అక్కడ రిజిస్టర్ ఆఫీసులో మాకు వాళ్ళు సంతకాలు పెట్టలేదు కాబట్టి మీరు మాట్లాడి తెచ్చుకోమన్నారు. మేము ఒకటే తెలియజేస్తున్నాం, ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు మీరు అన్నీ స్పందించి మరి రైతుల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని మరి అక్కడ పంటకి పెట్టుబడి పెట్టే టైం వచ్చింది కాబట్టి రిజిస్టర్ ఆఫీసులో వెంటనే బాండ్లతో పాటు చలానాల మీద కూడా మరి సంతకాలు పెట్టించి ఏదైతే మరి జొన్నలగడ్డ సొసైటీ కానీ అదేవిధంగా మరి జిల్లాలో ఉన్న సొసైటీలు కూడా పంపించాలని సందర్భంగా తెలియజేస్తూ మేము పీడీ ఆధ్వర్యంలో మరి ఇక్కడ కలెక్టర్ గారు కలిసి మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ తల్లిపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు నిరసనగా నర్సపేటలో బీజేపీ ఆందోళన. కాంగ్రెస్ పార్టీ యువనేత రాహుల్ గాంధీ డౌన్ అంటూ నినాదాలతో గడియార స్తంభం వద్ద రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను దహనం చేస్తూ ఉండగా అడ్డుకున్న పోలీసులు. 3 రోజుల క్రితం రాహుల్ గాంధీ చేసినటువంటి నరేంద్ర మోడీ గారి మాతృమూర్తి మీద చేసినటువంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు, ఎవరు కూడా ఒక మనిషికి పుట్టినవాడు ఇంకొక తల్లికి పుట్టినవాడు, ఒకే తల్లికి పుట్టినవాడు ఇంకొక తల్లిని అనుచితంగా మాట్లాడకూడనటువంటి మాటలు, మాతృమూర్తి కనీసం వయసుకి గౌరవించకుండా అదేవిధంగా స్వర్గీయులైనటువంటి వారి తల్లి మాతృమూర్తి నరేంద్ర మోడీ గారి యొక్క తల్లి మీద అనుచితమైనటువంటి జిగుత్సాహపరంగా ఉన్నటువంటి మాటలు మాట్లాడినటువంటి అధినేత, కాంగ్రెస్ అధినేత, భారతదేశానికి పట్టిన చీడ పురుగు రాహుల్ గాంధీ గారికి, రాహుల్ గాంధీ కారు లేదు రాహుల్ గాంధీ. అటువంటి రాహుల్ గాంధీ భారత ప్రజలందరికీ కూడా, భారతదేశంలో మాతృమూర్తులందరికీ కూడా ఈరోజు క్షమాపణ చెప్పాలి. నర్సపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు సోమవారం 108 అంబులెన్స్ వాహనాన్ని ప్రారంభించారు. పల్నాడు జిల్లాకు మొత్తం 8 అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్టు ALS 108 వాహనాలు మంజూరైనట్లుగా ఎమ్మెల్యే తెలిపారు. ప్రస్తుతం జిల్లాలోని 28 మండలాలకు 30 108 వాహనాలు సేవలు అందిస్తున్నాయని, వీటిలో 8 అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్టు ALS, 21 బేసిక్ లైఫ్ సపోర్టు BLS మరియు నవజాత శిశువుల కోసం ఒక నీము 108 వాహనం ఉందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారు 108ని కొత్త అంబులెన్స్ దాన్ని లైఫ్ జాకెట్, లైఫ్ సపోర్ట్ తోటి ఇవ్వడం జరిగింది. దాంట్లో వెంటిలేటర్ ఉంటుంది. అదేవిధంగా ప్రధానమైన వైటల్ ఆర్గాన్స్ మెయింటైన్ చేయడానికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఒక ICU లాగా మంచి AC కూడా దాంట్లో వస్తుంది. మరి దాదాపు 25 లక్షలు అయ్యే అంబులెన్స్ 25 నుంచి 35 లక్షలు అవుతుంది. మరి ఎటువంటి అంబులెన్స్ని నర్సరావుపేటకి శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా ఇంకో నెలలో దాదాపు 4 కొత్త అంబులెన్స్లు మనకి శాంక్షన్ చేయడం జరిగింది. పల్నాడు జిల్లా నకరికల్లు మండల కేంద్రమైన నకరికల్లు పలు గ్రామాలలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అందించడం జరిగింది. నర్సింగ్ పాడు నందు లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. మండల స్పెషల్ ఆఫీసర్ ఝాన్సీ లక్ష్మీరాణి ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ నకరికల్లు మండలంలోని మొత్తం పెన్షన్లు 9,442 పెన్షన్లు ఉన్నాయి. వాటిలో సర్వే చేసి 92 పెన్షన్లకు నోటీసులు ఇవ్వడం జరిగింది. వీటిలో కూడా 62 మంది రీఅప్లై చేశారని, మిగతా వారు కూడా అప్లై చేసుకోవచ్చని తెలిపారు. దివ్యాంగులు ఎవరు కూడా ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎంపీడీఓ సురేష్, ఈఓ RD శివప్రసాద్, సిసి కనకారావు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నకరికల్లు మండలంలో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రాంలో అటెండ్ అవ్వడానికి రావడం జరిగింది. ఈ మండలంలో మొత్తం 9,442 మందికి మనము పెన్షన్స్ ఇవ్వటం జరుగుతుంది.
అయితే వీళ్ళలో మనం డిజేబుల్డ్ పెన్షన్స్కి సంబంధించి వాళ్ళకి రీఅసెస్మెంట్ చేసిన తర్వాత ఒక 92 మందికి మనం నోటీసులు ఇవ్వడం జరిగింది. వాళ్ళలో ఒక 66 మంది మళ్ళీ అప్పీల్ చేసుకున్నారు. మిగతా పెండింగ్ ఉన్న వాళ్ళని కూడా అప్పీల్ చేసుకోమని మనం మండల పరిషత్ ద్వారా అందరికీ మనం ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈరోజు పెన్షన్ అయితే ఆగస్టులో ఎంతమందికి అయితే ఇచ్చారో అదేవిధంగా సెప్టెంబర్ 1 కూడా ఏ ఒక్కరికి పెన్షన్ ఆపటం అంటూ జరగలేదు. నోటీసులు ఇచ్చిన వాళ్ళకి అదేవిధంగా అప్పీల్ చేసుకున్న వాళ్ళకి అప్పీల్ చేసుకున్న వాళ్ళకి కూడా అందరికీ కూడా పెన్షన్ ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి దివ్యాంగులు ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని తెలియజేస్తున్నారు. మండలంలోని రొంపచెర్ల దేవుడు మాన్యం కాలనీలో వినాయకుని 15 కిలోల లడ్డూని తన్నీరు వీరయ్య 2 లక్షల రూపాయలకు వేలంలో సోమవారం దక్కించుకున్నాడు. 9 కిలోల లడ్డూను వల్లెపు రమణయ్య 60,000 రూపాయలకు వేలంలో దక్కించుకున్నాడు. ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద బాబు స్వామివారిని దర్శించుకొని నిమజ్జనోత్సవ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులతో కలిసి పాల్గొన్నారు. నర్సరావుపేట మండలంలోని రావిపాడు గ్రామంలో ప్రమాదవశాత్తు పూరి గుడిసె దగ్ధమైంది. గ్రామానికి చెందిన పద్మావతి ఇంట్లో వంట చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు నిప్పు అంటుకున్నట్లు స్థానికులు తెలిపారు. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక అధికారి ఎం శ్రీనివాసరావు సిబ్బందితో హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. నకరికల్లి మండలం దేచవరం మిద్దె వద్ద బొమ్మరాజుపల్లి నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఆటో డ్రైవర్కి తీవ్ర గాయాలు. 108 ద్వారా నర్సరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలింపు. ఆటో ధర్మవరానికి చెందిందిగా గుర్తించిన పోలీసులు. వస్తున్నానండి, వస్తుంటే ఏకదమ్మున పైకి వచ్చేసాడు. పైకి వచ్చేసి నేను కంట్రోల్ చేసుకొని పక్కన ఆపేసాలకే నాకు ఇంక రావడానికి ఆస్కారం లేదు. కాలువ చెట్టు పోత ఏకదమ్మున పైకి వచ్చేసి గుద్దేశాడు. ఆటో డ్రైవర్కి ఆటో డ్రైవరు కాలుకి దెబ్బ తగిలింది. కాలు దెబ్బ తగిలింది. 108కి ఫోన్ చేస్తే నర్సరావుపేట హాస్పిటల్కి తీసుకెళ్లారు, గవర్నమెంట్ హాస్పిటల్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అభివృద్ధి నేతగా ప్రజల హృదయాల్లో చంద్రబాబుకు సుస్థిర స్థానం. టీడీపీ జిల్లా అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్. టీడీపీ పల్నాడు జిల్లా కార్యాలయంలో సంబరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రస్థానం. ముఖ్యమంత్రిగా 30 సంవత్సరాల మైలురాయి. మీడియా సమావేశంలో ఎమ్మెల్యే అరవింద బాబు. రేపే సూపర్ 6 సూపర్ హిట్ శ్రీశక్తి విజయోత్సవ సభను జయప్రదం చేయండి. పిలుపునిచ్చిన ఎమ్మెల్యే అరవింద బాబు. నర్సరావుపేటలో అడ్వాన్స్డ్ 108 అంబులెన్స్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే అరవింద బాబు. 25 సంవత్సరాల నుంచి ఉంటున్న కాలనీకి సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలు, మంచినీరు ఏర్పాటు చేయాలని లలితానగర్ కాలనీ వాసుల విన్నపం. నర్సరావుపేటలో బీజేపీ జిల్లా అధ్యక్షులు శశికుమార్ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణుల ఆందోళన. పల్నాడు జిల్లా భీమవరం గ్రామాన్ని సత్తెనపల్లి మున్సిపాలిటీలో విలీనం చేయవద్దు. కలెక్టరేట్ ముందు నిరసన చేపట్టిన భీమవరం గ్రామస్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.